యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ బాంబేలో ఎట్లా ఉంది సార్ ట్రెండ్ ఇప్పుడు? అంటే బికాజ్ శ్రేయా ఘోషల్ గారికి ఎంత తక్కువ డిమాండ్ ఏం కాదు. షీఈస్ ఆసమ్, అమేజింగ్. ఉదిత్ నారాయణ గారి చేత మీరు పాడిచ్చారు. ఉదిత్ గారు 10 పాడారు, శంకర్ మహాదేవన్ 10 పాడారు, సుఖ్వీందర్ వాళ్ళందరూ ఎట్లా ఉండేవారు సార్? వెరీ రీజనబుల్ మేడం. నౌ దే ఆర్ ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, కానీ అది అనకూడదేమో అనాలో తెలియదు. ఈ చిన్న వాళ్ళందరూ రేంజ్ పెంచేసరికి వాళ్ళు కూడా పెంచేశారు మేడం. ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేరు. లేరా? నే హ్యావ్ టేకెన్ 35,000లో అందరినీ పాడించా. హరిహరన్ ఒక 10 పాటలు పాడాడు, శంకర్ మహాదేవన్ 35-40, సుఖ్వీందర్ సింగ్ ఇప్పుడు పాడిన వాళ్ళు లేరు అక్కడ ఎక్సెప్ట్ అరిజిత్ సింగ్. శ్రేయ గారికి 16,000 పాడారు మేడం. శ్రేయా ఘోషల్ నాకు 16,000. ఉన్నట్టుండి ఏదో గుబులాయే కమ్మనైన కలలే మొదలాయ్, ఆ పాట కుంకుమలో పాడింది. ఇంకా అంటే నేను నా ఫేవరెట్ సింగర్ సాధనా సర్గం, ఆవిడైతే ఇంకొంచెం తక్కువే ఆ టైంలో. అమేజింగ్ సింగర్స్. దీనివల్ల ఏమైంది, అంతటా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు అంటే అప్కమింగ్ ఒక్క సాంగ్ పాడి పొరపాటున హిట్ అయితే దే ఆర్ నాట్ ఇన్ అర్త్. అవును. ఇప్పుడు నిజంగా అది ఫ్లూక్ హిట్టా లేకపోతే ఆ హిట్టా అని తెలియకముందే వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సార్, మీరున్న అప్పుడు ఆ టైం చెప్తున్నారు, అప్పుడు సింగర్ ఫలానా సింగర్ మీరు ఏరుకోరి పాడిచ్చేవారు, అయినా కూడా వాళ్ళు అలా ఛార్జ్ చేయలే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీకు శ్రీరామ్ గారు పాడారు, చాలా బాగుంది, కానీ ఎవరు పాడినా మీ పాట మీ పాట బాణిగా వెళ్తుంది. ఇప్పుడు కిరవాణి సార్ దగ్గర పాడుతున్నారు సార్ ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, మన రెహమాన్ గారి దగ్గర పాడుతున్నారు, రాజా సార్ దగ్గర పాడుతున్నారు. సింగర్ల కంటే కూడా మ్యూజిక్ డైరెక్టరే ఇప్పుడు ప్రధానం కదా సార్. అలాంటిది అంటే అలాంటిది ఇప్పుడు ఇంత డిమాండ్ చేసి తీసుకోవడం చాలా ఆశ్చర్యకరం అంటున్నా. అదే అండి, వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ స్టేటస్ ఆల్సో. దే ఆర్ రూలింగ్ టెలిఫ్రాంక్లింగ్, దే ఆర్ రూలింగ్. సింగర్స్ అనేవాళ్ళే రూల్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి తెలియదు. ఇప్పుడు మాకు చిన్నవాళ్ళు మేడం, దే సంగ్ ఓన్లీ సాంగ్, సెకండ్ సాంగ్కు దే డిమాండ్ ఇప్పుడు 50,000 60,000 అడిగేశారు. ఒకటే పాట తనకి మళ్ళీ వచ్చి చివరిగా ఆ ఇన్ఫ్లుయెన్స్తో పాడిస్తే నేను 1.5 రోజు ఆమెతో ఆవిడతో పాడలేంచలేకపోయా. నాకు కావాల్సింది దొరకట్లేదు. తను అక్కడ ఎలా పాడిందో తెలియదు నాకు. సింగర్, ఒక లేడీ సింగర్ చివరికి తీసా సాంగ్ పాడించుకోలేకపోయా. ఈ సినిమాకా? వేరే సినిమాకి, ఇంకో సినిమా చేశానండి మధ్యలో. అట్లా ఉన్నారు. అంటే నేను బ్లేమ్ కాదు. ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిషియన్గా నేను కూడా నాకు పాట ఇష్టం కాబట్టి షేర్ చేసుకుంటాను. నేను కూడా మొన్న ఈ టాపిక్ వచ్చింది, అంటే బాలు సార్ లాంటి ఆయనకు లేని డిమాండ్ ఏం కాదు, ఆయన కూడా ఫుల్ డిమాండ్లో ఉన్నారు చివరి వరకు. ఏ పాట హిట్ కాదు మేడం అయింది, అది వందలు వేల పాటలు. ఏ పాట అయినా అమృతధారతో పాడినైనా, ఒక పాటను ఎక్కడికో తీసుకెళ్ళినైనా సంవత్సరాల తరబడి ఆ రేంజ్లోనే ఉండి ఆయన అందరికీ అందుబాటులో ఉండి అందరు పాటలు పాడాడు. ఇక్కడ కొందరు అయితే ఇంకా అసలు ఆ టాపిక్ ఇప్పుడు చెప్తే అదే అర్థమైంది, యూజ్గా ఉంటుంది మేడం. సమ్ పీపుల్, సమ్ సింగర్స్ ఆర్ దేర్ మన తెలుగులో కూడా, తెలుగులో కూడా కాదు, తెలుగులోనే. ఇంకా తమిళాలు చాలా ఒబీడియంట్గా ఉన్నారు మేడం. సమ్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఆర్ సో ఒబీడియంట్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. హియర్ హౌ దే ఆర్ ruling, they doesn't want to be with music director while singing. అది కరెక్ట్ అండి. అసలు బుద్ధి జ్ఞానం ఉందా అంటే నేను పాడాలంటే అంతే, అంటే మీరు ఉండకూడదు. మీరు నాకు ట్యూన్ ఇచ్చేయండి, ఐ విల్ సింగ్, ఐ విల్ సెండ్ ఇట్ యూ. ఇఫ్ చేంజ్ యూ నీడ్ సమ్వేర్, యూ టెల్ మీ, యూ గైడ్ మీ, ఐ విల్ సింగ్ అగైన్ అండ్ విల్ సెండ్ ఇట్. ఇంకా అప్పుడు ఎట్లా ఉండేది సార్ అసలు? ముందు మొత్తం లైవ్ ఆర్కెస్ట్రా పెట్టి ప్రాక్టీస్ రిహార్సల్, 780 పీపుల్ ఆర్కెస్ట్రా ఉండి టోటల్ సాంగ్ రిహార్సల్ చేసి వన్ స్ట్రెచ్లో పాడే రోజుల నుంచి ఇంత కంఫర్టబుల్ వస్తే వాళ్ళు అంటే హౌ ఇట్స్ గోయింగ్. ఇప్పుడు ఒక సంగతి వేయాలంటే నేను దగ్గర లేకుండా నువ్వు ఎలా వేస్తావు? నేను ఏదో చూచాగా పాడేస్తానండి ట్రాక్. 100% నేను పాడలేను, నేను సింగర్ని కాదు కాబట్టి. అంటే నేను సింగర్గా ఉండాలి అనుకున్నాను కాబట్టి నేను ఫుల్ఫిల్గా పాడలేను దాంట్లో. నువ్వు అది రిఫరెన్స్ తీసుకొని నేను పాడేస్తానంటే అలా ఉంది ఇప్పుడు. అది చాలా చండాలంగా ఉంది మేడం.
చాలా మీరు ఎంత మదన పడ్డారో అర్థమవుతుంది. పడుతున్నాం. మన కళ్ళ ముందు మారిన ఇండస్ట్రీ ఇది. 2002కి 2025కి అసలు భూమి ఆకాశం అంతా మారిపోయింది. మొత్తం సినిమా బడ్జెటే 12 లక్షలు ఉండేది పాటలకు మాత్రం. పాటలకు ఇప్పుడు ఒక సింగర్కి అంత అవుతుంది. సింగర్ అడుగుతున్నారు మేడం 12 లక్షలు. అర్థమైంది సార్, అర్థమైంది. బట్ ఏదేమైనా మీరు అంటే మిగతా కొత్త టాలెంట్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ పాట? అందరు కొత్త వాళ్ళే మేడం. ఇప్పుడు చాలా మందిని కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే లక్కీలీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ పాడతీగా స్వరాభిషేకం. ఇండియన్ ఐడల్ ఎంత బాగా పాడుతున్నారండి అందరూ. అండి నేను అక్కడ నుంచే ఇద్దరిని పిలిపించి పాడించానండి. దీంట్లో ప్రీవియస్గా నేను లెహరా అని ఒక సినిమా చేశాను. భటిండా నుంచి పిలిపించానండి సింగర్ని. వాడు ఏం సింగర్ అండి అసలు. అంటే నెక్స్ట్ కైలాష్ కేర్ లాంటి వాయిస్ కాబట్టి ఐ సా దేర్ ఇన్ ఇండియన్ ఐడల్లో చూసి పిలిపించా. అమేజింగ్. కానీ వాట్ ఈస్ గ్రేట్ ఈస్ కృష్ణ గారు, మామూలుగా అందరికి ఒక ఎరా ఉంటుంది. మీరు 25 ఏళ్ల క్రితం ఉండే ఆ ఎరాలోంచి మీరు బయటకు వచ్చి మోడర్న్గా ఇప్పుడున్న టైమ్స్కి అడాప్ట్ అయిపోయి ఎక్కడ మీరు తగ్గేదేలే అనే టైప్లో వెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు. లేదు మేడం. అంటే నేను అంటే కొందరు ఏమంటారంటే మీ ఎరా అయిపోయింది. ఎరా లేదు మేడం దీనికి. నో ఎరా ఇస్ దేర్ ఇన్ దిట్. మ్యూజిక్కి అట్లాంటివే ఉండవు అంటారు. నో ఎరా. మీ అనుబంధం ఎలా ఏర్పడింది? ఒక మాట చెప్తున్నా మేడం. అంటే మధ్యలో ఎట్లా చెప్పినందుకు చక్రి, మీ, ఆర్పి అండ్ దేవి ఆర్ కాంటెంపరీస్. వీ హ్యావ్ డన్ ఏ ప్రోగ్రామ్, త్రివేణి సంగం అనే ప్రోగ్రామ్ చేసాం. అవర్ బ్యాడ్ లక్ చక్రి సార్ ఈజ్ నాట్ దేర్ విత్ అస్. అవునవును. సో ఆర్పి దేర్ ఆర్ దేవి స్టిల్ డూ ఇన్ బూమ్. సో వెరీ స్ట్రెంట్. అంతే. ఇప్పుడు మేము ఇంకొక కోటి సార్ ఆ రేంజ్ అంటే ఆ ఎరా అంటే ఓకే. ఇప్పుడు ఇది నడుస్తున్న కాలంలో ట్రెండ్ మారేందని చెప్పడానికి ఏముంది. ఇప్పుడు నేమ్ ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా. వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అండ్ వాట్ నీడ్ వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలనేది ఇక్కడ ట్రెండ్. అవును. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదే పక్కా ఇవ్వగలిగినప్పుడే మనం ఇక్కడ ఉంటాం మేడం. వాళ్ళకి కోరుకునేది మనం వేయలేకపోతే ఇక్కడ వేరేది చూసుకోవాలి. సో అదే చేస్తున్నాం. మంచి హిట్ వచ్చింది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయని సినిమా. అంటే నేను ప్యాషన్గా ఏం తీసుకున్నామంటే నాకు మంచి ఆడియో ప్రజెంట్ చేయాలి అనే కోరికతోటే సినిమా తీసాను. అవి తీయపోదు. దీంట్లో 8 పాటలు ఉంటాయి. ఎక్కడ పాటలు అరే వీడు వచ్చి పాటలు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పాటలతో డిస్టర్బ్ చేసినాననే ఫీలింగ్ ఉండదు మేడం. అదే దీంట్లో నేను 2 పాటలు పాడాను. ఒక బిట్ సాంగ్, ఒక ఫుల్ సాంగ్. పడేసావే నీవు హల్లోకి నెట్టేసావే, నీ నల్లని ఆకురులతో నా మనసు దోచినావే, తీయని నీ మాటతో నా ఎదను కోసినావి, పడేసావే భలే భలే నీవు హల్లోకి నెట్టేసావే. ఇది బిట్ సాంగ్. ఒక ఫుల్ సాంగ్ పాడే దీంట్లో. అది నాకు అంటే దీంట్లో నేను జనరల్గా నేను పాడిన దాంట్లో నేను పాడతాను, ఎప్పుడు నేను ప్రెషర్ చేయను. అంటే ఐ డోంట్ ఫోర్స్. చాలా బాగా పాడుతున్నారు కదా కృష్ణ గారు మీరు. ఐ డోంట్ ఫోర్స్ అని నేను చాలా పాడానండి. అంటే ఇంటి చెట్టు వైద్యం పనికిరాదని. అది కరెక్టే లేండి. అంటే మీరు నేను కంపోజిషన్ అయ్యేసరికి ఇదని సింగర్ కాదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అరే పాడిందల్లా బాగానే ఉంది కదా, ఆ ఇంకా పాడించే 6 సింగర్స్ తోటి నేను వేద్దామని వాళ్ళు అడగరు. నేను ఫోర్స్ చేయలేను. అంతే. చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్కు బానిసనని నన్ను అలుసే చెయ్యొద్దే, ఎంతో మందిని చంపేటి కనిపించని నీ నవ్వే, ఎంతో మందిని బతికించే ఆ ఆక్సిజన్ నీవే, నీవే నీవే నా గర్ల్ ఫ్రెండ్ అయిపోవే, నీవే నీ బాయ్ ఫ్రెండ్ చోటివే, చూపులతో చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్కు బానిసనని నన్ను అలసే చెయ్యొద్దే. ఇలాంటి సాంగ్. భలే. ఇలాంటి ఒక మ్యూజికల్ ట్రీట్ ఉంది మేడం ఈ సినిమాలో. ఈ రేంజ్ పాటలే ఉంటాయి. మంచి మాస్, మంచి
రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది, ఒక పబ్ సాంగ్ ఉంది, అన్ని కలర్స్ను టచ్ చేశా. అంటే సంపూర్ణమైన లక్కీగా దాంట్లో కుదిరింది, అదే కొన్నిట్లో కుదరదు. ఇప్పుడు మనం ఒక సడన్గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలంటే పెడతాం మేడం, ఒక జోనర్లో వెళ్తున్న సినిమాలో పెట్టలేంగా. పెట్టలేం అందులో దీంట్లో ఉంది థ్రిల్లర్ కాబట్టి ఆ, అది. కానీ ఇందులో ఉందా మంచి దీంట్లో ఉంది. మా సందు శివరకు రారా బావయ్యో, ఆ స్వర్గం దారి చూపిస్తావయ్యో. ఎవరు పాడారు? బయటంతా ఆడగాలి ఎన్నాళ్ళు ఈ ఎడారి, ఒకసారి టేస్ట్ చూడు ఈ రోజు మరిసిపోయి. మా సందు శివరకు రారా బావయ్యో, ఆ స్వర్గం దారి చూపిస్తావయ్యో అని తను మౌనిక యాదవ్ పాడింది మేడం, అది పుష్ప సింగర్. సూపర్. అసలు ఇంత ఒక 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 కొత్త దీనిలో చూస్తున్నాం కృష్ణ గారిని, మిమ్మల్ని. మేడం ఒకటే నెక్స్ట్ అంటే ఇది నేను కొంచెం ప్రెషర్ ఐఎమ్ దేర్ అండర్ ప్రెషర్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండ్ ఆల్. అంటే నేను చేసిన దాన్ని బయటికి రాకుండా వదిలేసామనుకోండి, మ్యూజిక్ అంతే స్కోప్ ఉంది బయట వెళ్ళడానికి, కానీ ఇది అయిపోతే నేను రిలీజ్ అయ్యి మళ్ళీ ఒక ట్రెండ్ క్రియేట్ సో ప్రాబబ్లీ ఇది ఒక మలుపు కూడా కావచ్చు మీకు. మలుపు. యూ డోంట్ వాంట్ మలుపు, మ్యూజికే మీకు మ్యూజికే. నిన్ను అంటే ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ మేడం. నేను మ్యూజిక్లో చేయాల్సిన కొన్ని మిస్ అవుతున్నాం. అంటే ఇది అన్ని జాబ్లు కలిసి చేయాలి కాబట్టి ఇట్ టేక్స్ లాంగర్ టైం, అండ్ ఇవన్నీ చేయాలంటే ఇట్ ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ అయిపోతాయి, 1-2 years అయిపోతుంది.